ఈరోజు చెప్పే విషయం ఒకటే. అబద్ధాలతో అవినీతి సొమ్ముతో అందలం ఎక్కాలనుకొని దాన్ని ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన పార్టీ, అత్యంత అవినీతి పరిపాలన చేసి అగాధంలోకి ప్రజల చేత తొక్కబడిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. గత వాళ్ళ చరిత్ర చూస్తే మొత్తం అవినీతే, అక్రమాలు, దౌర్జన్యాలు. ఈరోజు శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. అందుకే గతంలో మేము ఒకసారి ఒక పేరు కూడా పెట్టాం దానికి, ఫేక్ పార్టీ అని. ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు, మొత్తం పైన నాయకుల నుంచి కింద వరకు మొత్తం ఫేకే. అందుకే మరొక్కసారి నేను వాళ్ళకి ఈ ఫేక్ ప్రచారం ఏదైతే డిఎస్సి మీద ఫేక్ ప్రచారం చేస్తున్నారో, లేనిది ఉన్నట్టు చూపించాలనుకుంటున్నారో వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా. ఈరోజు ఎక్కడున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు నాకు తెలిసి. ఏం అసౌకర్యానికి ఏం కలదు కుండ బద్దలు కూడా చెప్తున్నా, మీరుగా అధికారంలోకి రారు. కళ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకునేది కళ. అదే మేము ఈరోజు కుండ బద్దలు కూడా చెప్తున్నాం. ఇంకపోతే ఈరోజు రైల్వే కోడూరులో ఒక ర్యాలీ చేశారు. ఏంటంటే 2-3 రోజుల ముందు నిరాహార దీక్ష చేశామని చెప్పారు. ఈరోజు మా లోకేష్ గారు రాజీనామా చేయాలని ర్యాలీ కూడా చేశారు. ఇది దాంట్లో ఒక దృశ్యం. నేను చూద్దాం అసలుకి ఏంటి వీళ్ళ నిజాయితీ అని చూస్తే, పాపం పల్లెల నుంచి కొంతమందిని సేకరించారు. వాళ్ళకి పార్టీ మీద అభిమానమో లేక వాళ్ళ నాయకుడి మీద ప్రేమో తెలియదు, కానీ ఈ ఎండలో ఒక 100-200 మంది మ్యాక్సిమం వచ్చినట్టున్నారు. వాళ్ళని నేనేం తప్పుపట్టడంలా. వాళ్ళందరినీ ఎండలో నడిపిస్తూ వాళ్ళని 4 సార్లు వాళ్ళ ద్వారా 4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి కూలింగ్ గ్లాస్ వేసుకొని షోలు ఇస్తున్నాడు రోడ్డు మీద. సరే పోనీ, ఆయనకి ఏదో ప్రాబ్లం, ఆయన చూడలేడు, సరిగా ఎండలో తిరగలేడు అనుకుందాం. ఒక్కరన్నా ఇందులో మీరు చెప్తున్నట్టుగా ఎవరో డిఎస్సి బాధితులు ఉన్నామని చెప్పుకొని తిరుగుతున్నారు కదా రాష్ట్రం అంతా అలజడి సృష్టిస్తూ, ఒక్కరన్నా దీంట్లో మీరు అనుకుంటున్న బాధితుడు ఎవరన్నా ఉన్నారా? సవాల్. మీరు 24 గంటల్లో వాళ్ళని కానీ చూపించగలిగితే సవాల్ విసురుతున్నా మీకు. శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎందుకండి ఈ అసత్యాలు? కావాలంటే చెప్పండి, మాకు అవకాశం 5 ఏళ్ళు వచ్చింది, మేము మీకేం చేయలేకపోయినాం, ఇంకొకసారి వస్తే బాగు చేస్తామని ప్రజలు కన్విన్స్ చేసుకోండి. లేదు, మేము 4 సార్లు మీరు గెలిపించారు, నేను ఇంత అభివృద్ధి చేసేసాను, ఏదో మీరు ఈసారికి నన్ను ఓడించారు, ఇంకొకసారి అవకాశం ఏంటని అడగండి. అంతేగాని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అసలు ఏంటండి మీరు చేస్తా ఉండేది? లోకేష్ గారు రాజీనామా చేయాలా? ఎందుకు? విద్యా వ్యవస్థని ఆయన ఎప్పుడు లేని విధంగా ముందుకు తీసుకెళ్ళినందుక? పేద ప్రజలు ఎవరు కూడా చదువులేక ఇబ్బంది పడకూడదని ఆయన చేస్తున్న ప్రయత్నాలక? అత్యంత నాణ్యమైన భోజనంతో వాళ్ళని మధ్యాహ్న భోజనాలు ఇస్తున్నందుక? ఎందుకు మీ కడుపు మంట? ఎప్పుడూ లేని విధంగా 16,000 మంది పైగా డిఎస్సిని ఇచ్చి వాళ్ళని ఉద్యోగంలో, టీచర్ ఉద్యోగాల్లో పెట్టినందుక? లేకపోతే ఇదంతా కాదు, ఎవరికీ సాధ్యం కానిది ఎంతో పెద్ద కంపెనీల్ని ఈ రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ నిరుద్యోగాన్ని నిర్మూలించాలని దిశగా ఆయన పరిపాలిస్తుంటే ఓర్వలేకపోతున్నారా? ఇదే ఉంటుంది పాయింట్. మీకు చెప్పుకోవడానికి ఏది లేదు. మా నాయకుడు స్పీడ్ చూసి, మా లోకేష్ గారి పరిపాలన చూసి మీరు ప్యాంట్లు తడుపుకుంటున్నట్టున్నారు, ఉచ్చబోసుకుంటున్నట్టున్నారు మీరు. అందుకే ప్రజల్ని మభ్యపెట్టి లేనిది ఉన్నట్టుగా సృష్టించి ఈ మెగా డిఎస్సి మీద మీరు చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్, ఇలాంటి పిచ్చి వేషాలకి మేము కానీ మా నాయకులు కానీ
జడిసే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, చీ కొడతారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా ఉంటే చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ.